ఈ దేశంలో లక్షలాది మంది రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ ఈనాటి వరకు దేశం కోసం నా ప్రాణాలు ఇచ్చేస్తాను అని నిజంగా రొమ్ము విరిచి ముందుకొచ్చేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. సినిమాల్లో చూపించడం వలన వచ్చే మార్పు నామ మాత్రమే అని, ఈ దేశంలో పుట్టినందుకు ఎంతో కొంత మాతృభూమి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో 2014 మార్చి 14న జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఆనాడు ఆయన అన్న మాటల వెనుక అర్థాన్ని ఎవరూ మర్చిపోలేరు. సమాజం దేశం బాధ్యత తెలుసుకొని ఫ్యూచర్ని కూడా ఆలోచించుకొని రాబోయే తరాలను కూడా ఆలోచించుకొని చనిపోయాడు. ఎందుకంటే మనందరికీ గుర్తుంది అతని బలిదానం. ఇప్పుడు భారతదేశంలో పుట్టలేదు, ఇప్పుడు పాకిస్తాన్లో పుట్టాడు, అప్పటి అఖండ భారతంలో పుట్టాడు. అలాంటి వ్యక్తి స్ఫూర్తి నా గుండెలు ఇంకా ఉంది, అది చచ్చిపోలేదు. ఈరోజు భగత్ సింగ్ నా మనస్ఫూర్తిగా నిలిచాను. నీ స్ఫూర్తి చచ్చిపోలేదు మిత్రమా, నేనున్నాను. అంతేకాకుండా మొదటి స్వాతంత్ర సంగ్రామం మొదలైన రోజును గుర్తు చేసుకుంటూ హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో అతిపెద్ద మువ్వన్నెల జెండా ఆవిష్కరించి యువతకు చేత దేశం కోసం పనిచేసేలా ప్రమాణం చేయించాడు. భారతీయుడైన నేను భారతదేశ పౌరుడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. ప్రతి జన సైనికుడు కులమత ప్రాంతాలకు అతీతంగా జాతీయవాదాన్ని పెంపొందించుకునేలా చేశాడు. అమెరికా డల్లాస్లో జరిగిన వేదికపై నా దేశాన్ని ఒక బలమైన దేశంగా నిలబెడతాను అని చెప్పినప్పుడు దేశం కోసం ఏదైనా చేయాలనే తెగింపు ఆయనలో కనిపిస్తుంది. నువ్వు ఏదైతే బలంగా అనుకుంటావో జరిగిపోదు. నేను అనుకున్నాను బలంగా, నేను పెద్ద కలగన్నాను, నా దేశం కోసం కలగన్నాను. పవన్ కళ్యాణ్ జీవితం బాగుండాలని కలగనలా, పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అవ్వాలని కలగనలేదు. నా దేశం బాగుండాలని కలగన్నాను, నా ప్రజలు బాగుండాలని కలగన్నాను, లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలని కలగన్నాను. ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వచ్చే అలాంటి సమాజాన్ని కలగన్నాను. నేను నా దేశం కోసం పిచ్చి కలలు కంటాను. కలలు కను కలలు కను కలలు కను కలలు కను కలలు కను. నీ కళల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు. మా కళలను తొక్కుతూ నడుస్తున్న ఎవరు ఖండించే వరకు కలలు కందాం. ఎందుకు జరగవో చూద్దాం. నేను చెప్తున్నాను, వన్ డే I'll come back to US, but not like this. The most powerful position, we will come back to US. We will. దేశభక్తి అనేది ఆగస్టు 15న జనవరి 26న చూపించేది కాదు. అది మన నరనరాల్లో ఉండాలి. చేసే ప్రతి పనిలో దేశ సంక్షేమం ప్రతిబింబించాలి. అలా ఆచరణలో చూపేందుకు పార్టీ ప్రాథమిక సిద్ధాంతాల్లో దేశం పట్ల, దేశంలోని వివిధ కులమత భాషా సంస్కృతులను గౌరవించి దేశ సమగ్రతను కాపాడేందుకు రాజకీయపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ప్రతి నడవడికలోనూ జాతి సమగ్రతను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న నవతరం స్వాతంత్ర సమరయోధుడిని మనము స్ఫూర్తిగా తీసుకుందాం. నవభారత్ను నిర్మిద్దాం.